బలూచిస్తాన్ ఆగస్టు 11వ తారీఖున స్వతంత్రాన్ని ప్రకటించుకుని ఆ పీపుల్ అందరినీ స్వతంత్ర దినోత్సవం జరుపుకోండి అని చెప్పడం, ఈలోపు పాకిస్తాన్ ఆర్మీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి ట్రై చేయడం. ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు బలూచిస్తాన్ ప్రజలకి నాయకత్వం వహించి స్వతంత్రం ప్రకటించుకుంటున్న ఈ నాయకులు ఏమంటున్నారంటే, ప్రపంచ దేశాలు మమ్మల్ని గుర్తించండి అని అడుగుతున్నారు. మరి ఎవరు గుర్తిస్తారు అంటే, ప్రపంచంలో భారతదేశం గుర్తించగలిగితేనే బలూచిస్తాన్ని ఇంకా వేరే దేశాలు గుర్తించగలుగుతాయి, లేదా ఎవ్వరూ కూడా ప్రస్తుత విషయంలో ధైర్యం చెయ్యరు. ఎందుకంటే ఇటు వెస్టర్న్ కంట్రీస్ పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తే భారత్కి ఎగినెస్ట్గా, మిగిలిన చైనా కూడా అంతే. రష్యా ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది ఉక్రెయిన్ యుద్ధంలో, కాబట్టి ఎవ్వరూ చేయరు. మరి భారతదేశం చేయాలి అంటే, బలూచిస్తాన్ ఏర్పడాలి అంటే భారతదేశం మాత్రమే దాన్ని గుర్తించగలగాలి. భారతదేశానికి కూడా అత్యవసరం బలూచిస్తాన్ని గుర్తించి పాకిస్తాన్ని ముక్కలు చేయడం. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఇస్లామిక్ నాటో పెట్టింది, ఇస్లామిక్ ప్రపంచాన్ని అంతటిని ఏకం చేసి భారత్ మీద యుద్ధం ప్రకటించబోతుంది. ఈసారి భారత పాక్ల మధ్య యుద్ధం వస్తే అది భారత్ వర్సెస్ ఇస్లామిక్ దేశాల మధ్య యుద్ధం అవబోతుంది. కాబట్టి భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ అస్తిత్వాన్ని తీసి పాకిస్తాన్ ముక్కలు చేయగలిగితేనే మనకి మరో యుద్ధం రాదు, ఇక పేడ విరగడైపోతుంది. ఏ పేడ అంటే, బ్రిటిషర్స్ హ్యాస్ క్రియేటెడ్ పాకిస్తాన్. బ్రిటిష్ వాళ్ళు కుట్ర వల్ల అది ఏర్పడింది. ఇప్పుడు ఆ పేడ విరగడయ్యి అఖండ భారత్ అనే స్వప్నం రావాలి. ఇది మోడీకి చరిత్రలో వచ్చిన ఒక అద్భుతమైన అవకాశంగా మనం చెప్పవచ్చు. అంటే బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపడి ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడాలా, లేకపోతే స్వతంత్ర దేశంగా ఉంటూనే భారత్లో విలీనం అవ్వాలా? ఇది ఒక విచిత్రంగా ఉంటుంది ఈ కాన్సెప్టు, కానీ ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకు భూటాను నేపాల్తో ఇండియా నేపాల్ ఫ్రెండ్షిప్ ట్రీటీ అనేది ఒకటి ఉంటుంది 1950. అదేవిధంగా భూటాన్తో 1949, 1950 భూటాన్ ఇండియా ఫ్రెండ్షిప్ ట్రీటీ అనేది ఉంటుంది. దాని ప్రకారం భూటాను నేపాల్ దేశాలు ఏంటంటే భారత్ చెప్పినట్టు చాలా వరకే వినాలి. ఒకప్పుడైతే అది విదేశాంగ విధానం, డిఫెన్స్ పాలసీ కూడా వినాయి. ఈ విధంగానే బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడుతుంది, కానీ తన యొక్క డిఫెన్స్, రక్షణ, విదేశాంగ విధానాలని భారతదేశం చూడాలి. ఈ విధంగా బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడవచ్చు. అంటే ఏంటి, పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ డివైడ్ అయిపోతుంది, కానీ దాని యొక్క విదేశాంగ డిప్లొమాటిక్ అఫైర్స్ విత్ అదర్ నేషన్స్, అదేవిధంగా దాని రక్షణ బాధ్యతలు భారతదేశానికి దాఖలాలు అవుతాయి. ఈ విధంగా బలూచిస్తాన్ కోరుకున్నట్టు స్వతంత్ర దేశం అవుతుంది. ఇది ప్రపంచంలో చాలా దేశాలకు ఉంటుంది. ఆస్ట్రేలియా, కెనడాలు బ్రిటన్కు ఉండే, ఇప్పుడు భూటాను నేపాల్ ఇండియాకు ఉండే, ఇవన్నీ మనం చూడాలన్నమాట. ఈవెన్ ఇప్పుడు హాంకాంగ్ కూడా చైనాకి అంతే. ఆ హాంకాంగ్ పరిపాలన దాందే, కానీ రక్షణ విదేశాంగాలు అంతా కూడా చైనాకు ఉంటాయి. అది 2 నేషన్ థియరీ అంటారు. ఈ విధంగా బలూచిస్తాన్ ఏంటంటే భారత్లో విలీనం అయిపోయినట్టే. విదేశాంగ రక్షణ విధానాలు అంటే ఎక్స్టర్నల్ అంతా మనం చూసుకుంటాం, ఇంటర్నల్ పరిపాలన అంతా అది చూసుకుంటుంది. ఈ విధంగా పాకిస్తాన్ నుంచి ఒక స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ఏర్పడగలుగుతుంది, భారత్లో విలీనమైనట్టు ఉంటుంది. ఈ విధంగా పాకిస్తాన్ మళ్ళీ 2 ముక్కలు చేయొచ్చు. ఈ అవకాశం నరేంద్ర మోడీ గారికి వచ్చింది. ఇప్పుడు ప్రతి భారతీయులు, ఇప్పుడు 140 కోట్ల మంది భారతీయుల్లో భారతదేశం బలూచిస్తాన్ గుర్తించాలా లేదని ఓటింగ్ పెడితే ఎలా ఉంటుందో తెలుసండి. అబౌవ్ 90% బలూచిస్తాన్ని నరేంద్ర మోడీ గారు గుర్తించాలి అనే విధంగా ప్రజాభిప్రాయం ఉంది. ఇప్పుడు భారతదేశం కూడా చాలా సీక్రెట్గా ప్లాన్ అమలు జరుపుతుంది. ఒక వ్యూహాత్మకంగా అయితే ఇక్కడ ఉంటుంది. బలూచిస్తాన్ స్వతంత్రం దాకా వెళ్ళిపోయింది. కాబట్టి బలూచిస్తాన్ని ఆగస్టు 11 తర్వాత ఏదో టైంలో ఇండియా బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా గుర్తించాలి. మరి లేకపోతే బలూచిస్తాన్ ఒక దేశంగా ఏర్పడడం అసంభవం కూడా. బలూచిస్తాన్ ఎంత పోరాడినా పాక్ ఆర్మీకి చాలా దేశాల సపోర్ట్ ఉంది, ఇటు చైనా సపోర్ట్ ఉంది. ఎందుకంటే చైనా ప్రాజెక్టులు ఉన్నాయి బలూచిస్తాన్లో. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా బలూచిస్తాన్లో గ్యాస్ వీటికి అమెరికా కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చాడు అషిమ్ మునీర్. కాబట్టి అమెరికా కూడా బలూచిస్తాన్కి ఎగ్నెస్ట్గా పనిచేస్తుంది. ఇలాంటి సందర్భంలో ఈ ప్రపంచం, ఈ భూమి మీద బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడడానికి సహకరించే ఒకే ఒక్క దేశం ఇండియా. ఇండియా గుర్తించగానే వెంటనే ఇజ్రాయిలు, యుఏఈలు, రష్యా కూడా గుర్తించే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బలూచిస్తాన్ ఏర్పడాలంటే ఇండియా అవసరం, ఇండియా గుర్తించాలి. కాబట్టి ఇప్పుడు బలూచిస్తాన్ నాయకులు తప్పనిసరిగా బలూచిస్తాన్ యొక్క విదేశాంగ విధానం, డిఫెన్స్, రక్షణ విధానాలు భారతదేశానికి దాఖలా చేసి ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడతారు. ఈ విధంగా
బలూచిస్తాన్ భారత్లో విలీనమైపోయినట్టే. మరి పాకిస్తాన్ పరిస్థితి మనం ఇక్కడ చూడాలి. ఇది పాకిస్తాన్ ఏంటంటే ఈ యొక్క 7,96,000 సుమారు 8 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగంలో ఇది 44% ప్రాంతం ఉన్న ఈ బలూచిస్తాన్ అంటే 3,47,000 చదరపు కిలోమీటర్లు ఒక ప్రత్యేక దేశంగా భారత్లో విలీనం అవుద్ది విదేశాంగ రక్షణ విధానాలతో. తద్వారా 1,046 కిలోమీటర్ల ఈ తీర ప్రాంతాల్లో ఎక్కువ భాగం 900 కిలోమీటర్లు భారత్కు వచ్చేస్తుంది. సో పాకిస్తాన్ కేవలం కరాచీ సింధు ప్రావిన్స్ దగ్గర మాత్రమే ఇది ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇక బలూచిస్తాన్ డివైడ్ అయిన తర్వాత పాకిస్తాన్ ఒక దేశంగా మనగలగడం అసంభవం అనమాట. ఈ విధంగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మోడీ గారికి చరిత్రలో ఒక అద్భుతమైన అవకాశం. మోడీ భారతదేశ చరిత్రలోనే ఉండిపోబోతున్నారు. ఎందుకంటే భారత ఏకీకరణ, యూనిఫికేషన్ ఆఫ్ సబ్ కాంటినెంట్, అదే అఖండ భారత్, చాణక్యుడు పిలిచిన అఖండ భారత్, లేదా ఇప్పుడు ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ పిలుస్తున్న అఖండ భారత్ అని చెప్పొచ్చు అనమాట. ఈ బలూచిస్తాన్ ఇందులో విలీనం అవగానే ఎంటైర్ ఉత్తరాన ఉన్న హిమాలయాలు, హిందూ కుష్, ఈ కారకోరం, కిర్దార్ రేంజు, మాక్రాన్ కోస్ట్ అంతా భారతదేశంలో న్యాచురల్ బౌండరీలోకి వచ్చేస్తుంది. ఈ విధంగా ఇది బలూచిస్తాన్ విలీనం అవుతే తర్వాత పీఓకే, సింధ్, పంజాబ్ ప్రావిన్సులు కూడా భారత్లోకి వచ్చేస్తాయి. ఇక పాకిస్తాన్ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఆఫ్ఘాన్కి ఇచ్చి ఆఫ్ఘాన్తో కూడా మనం ఇలాంటి డీలే కుదుర్చుకుంటాం. ఒకప్పుడు బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు అదే కుదుర్చుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఏంటంటే బఫర్ జోన్. ఆఫ్ఘనిస్తాన్ ఏంటంటే భారత వ్యతిరేక కార్యకలాపాలు ఎప్పుడూ చేయకుండా ఒక దేశంగా ఉంది రామాయణ మహాభారతాల నుంచి. కాబట్టి ఈ పఖ్తూన్స్ అందరూ అందులోకి వెళ్తే ఈ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్, ఆఫ్ఘనిస్తాను, ఇరాన్ బౌండరీగా భారత్ మళ్ళీ ఉపఖండం వస్తుంది. సో దట్ మనకి ఏంటంటే ఒక భారత అఖండ భారత స్వప్నం మోడీ టైంలో జరుగుతుంది. కాబట్టి ఇండియా తప్పనిసరిగా ఒక రిస్క్ తీసుకోవాలి. బలూచిస్తాన్ నేను గుర్తించను అనే విధంగా ఉండకూడదు, గుర్తించాలి. కానీ బలూచిస్తాన్తో ఒప్పందం ఉండి విలీనం అయిపోయేటట్టు మనం చేసుకుంటే ఇక పాకిస్తాన్ అస్తిత్వం ఉండదు. ఈ విధంగా బలూచిస్తాన్ భారత్లో విలీనం అవుతుంది. మోడీ గారు, ఎస్ జయశంకర్ భారత విధాన నిర్ణేతలు తప్పనిసరిగా చరిత్రలో వచ్చిన ఈ అవకాశాన్ని మాత్రం తప్పకుండా చేజార్చకుండా పట్టుకోవాలి. చైనా, అమెరికాలు కూడా మన దగ్గరికి రాలేవు ఎందుకంటే బలూచిస్తాన్ గుర్తించినప్పుడు. ఈ విధంగా బలూచిస్తాన్ రక్షణ విధానం మనకే వస్తుంది. వెంటనే మనం సైన్యం అక్కడ పంపపోయినా బలూచిస్తాన్ మనం గుర్తించగానే ఇజ్రాయెల్ గుర్తిస్తుంది. యుఎన్ఓలో దానికి సభ్యత్వం వచ్చేటట్టు మనం చేయగలిగితే ఇక తిరుగు లేకుండా పాకిస్తాన్ ముక్కలైపోతుంది. రక్తపాతం లేకుండా రక్తరహిత యుద్ధంతో మోడీ పాకిస్తాన్ని డివైడ్ చేయొచ్చు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు 1971లో ఇందిరా చాలా జాగ్రత్తగా తెలివిగా రిస్క్ తీసుకుని అమెరికా, చైనాలు కాదన్నా వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అణుబాంబులు వేస్తానన్నా ఇందిరాగాంధీ డివైడ్ చేసింది. ఇప్పుడు మోడీ గారు యుద్ధం చేయకుండానే బలూచిస్తాన్ని ముక్కలు చేస్తే ఇక పాకిస్తాన్ అంతం. జిన్నా 1947 ఆగస్టు 14న బ్రిటిష్ కుట్ర ఫలితంగా ఏర్పడిన ఈ పాకిస్తాన్ కంప్లీట్ కనుమరుగై భారత్లో కంప్లీట్గా విలీనం అయిపోతుంది. ఒక అద్భుతం జరగబోతుంది. అక్కడ ఉన్న జియో స్ట్రాటజిక్ సిచ్యువేషన్స్, జియో పొలిటికల్ సిచ్యువేషన్, ప్రస్తుతం భారత శక్తి సామర్థ్యాలు, పాకిస్తాన్ అత్యంత దుర్బలం, బలహీనంగా ఉండడం, అంతర్జాతీయ పరిస్థితులు, అమెరికా ఇరాన్ ట్రాప్లో ఇరుక్కుపోయింది, చైనా తైవాన్ ఇష్యూలో ఉంది. కాబట్టి ఇప్పుడు యుద్ధంలో రాలేదు. రష్యా అక్కడ ఉంది. సూపర్ పవర్స్ అందరూ ఎవరి ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఉన్నారు. ఇండియా అద్భుతమైన స్థితిలో ఉంది. ఇది మంచి సమయం. ఇది చరిత్రలో జార విడుచుకుంటే మళ్ళీ పాకిస్తాన్ కూడా శక్తివంతమైన దేశంగా అవ్వబోతుంది అకార్డింగ్ టు IMF, నోమురా, స్టాండర్డ్ అండ్ పూర్ రిపోర్ట్స్తో. సో పాకిస్తాన్ శక్తివంతంగా తయారవుద్ది. కాబట్టి చరిత్రలో వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని ఆగస్టు 11 ఈ సంవత్సరంలో ఏదో ఒక టైంలో భారతీయ ఒప్పందం చేసుకుని బలూచిస్తాన్కి మనం సపోర్ట్ చేసి అందులో విలీన ఒప్పందం చేసుకుని అది ఒక స్వతంత్ర దేశంగా మనగలిగిద్ది. ఒక అద్భుతం అయితే ఆవిష్కృతం అవుతుంది.